పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో ఇప్పటి వరకు కొన్ని పాటలు పాడి దేవుని యొక్క నామాన్ని ఘనపరచడానికి, మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అవకాశం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. అలాగే ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కూడా విందాం. దేవుని యొక్క వాక్యము ఈ రోజున మన జీవితంలో, మన యొక్క ఆత్మీయమైన జీవితంలోను, ఆధ్యాత్మికమైన జీవితంలోను, అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా వాక్యం అనేది చాలా అవసరం. కాబట్టి క్రైస్తవ జీవితంలో తాను రక్షింపబడిన నాటి నుండి ఆదివారం మాత్రమే భక్తి కాదు, కానీ ప్రతిదినము కూడా భక్తిని చేస్తూ ఉండాలి. క్రైస్తవుడు ఎల్లప్పుడూ కూడా తన జీవితంలో రోజు కూడా కొన్ని విషయాలను తాను తప్పకుండా పాటిస్తూ ఆ యొక్క విషయాలను బట్టి దేవుని సన్నిధిలో నడుస్తూ ఉండాలి. అవేమిటో ఈ రోజున మనమందరము కూడా ధ్యానించుకుందాం. మీరందరూ కూడా తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని వింటారని నేను నమ్ముతూ ఉన్నాను. అవును కదా? మీరందరూ వింటున్నారు కదా? తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. ఇవి అంత్యకాల దినాలు, అపాయకరమైన దినాలు. రేపేమో సంభవించునో మనకి తెలియని దినాలు. దేవుని యొక్క రాకడికి ఈ యొక్క దినములు అనేవి సూచనలుగా ఉన్నాయి. కాబట్టి మనము ఆదివారం మాత్రమే భక్తి చేసేవారిగా కాదా, ప్రతిరోజు కూడా భక్తి చేసేవారిగా ఉండాలి. ప్రతిరోజు కూడా భక్తిలో మెట్టు అనేది ఎక్కుతూ ఉండాలి, భక్తిలో ఎదుగుతూ ఉండాలి. అందుకనే భక్తుడు సెలవిస్తూ ఉంటాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయంలోనూ వర్ధిల్లాలి, నీవన్ని విషయంలో కూడా వర్ధిల్లే వ్యక్తిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏవేవి చేస్తూ ఉండాలో ఈ రోజున మనము ధ్యానించుదాం. వింటారు కదా? మనం అందరము కలిసి బైబిల్ గ్రంథాన్ని తీసినట్లయితే మొట్టమొదటిగా మనము ఎల్లప్పుడూ చేయవలసినది ఏమిటంటే కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయం 8వ వచనం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. భక్తుడైన దావీదు ఇక్కడ తన యొక్క మాటలలో, తన యొక్క కీర్తనలో చెప్తున్నాడు, జనులారా, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ కూడా ఆయన యందు నమ్మిక ఉంచండి. ఆయన యందు మీరు నమ్మిక ఉంచాలి. ఆయన యందు మీరు నమ్మిక ఉంచినట్లయితే ఆయన మీ యొక్క నమ్మికను ఎప్పుడూ కూడా వమ్ము చేయడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము అనేక మందిని గమనించినట్లయితే, అనేక మందే కాదు, మనము కూడా మన యొక్క వ్యక్తిగత జీవితంలో అనేక మందిని నమ్ముతూ ఉంటాం. మన బాధలలో వారు సహాయం చేస్తారని, మన యొక్క బాధలో వారు తోడుగా ఉంటారని, మన కష్టంలో వారు తోడుగా ఉంటారని, లేకపోతే మనకి ఏదైనా అవసరమైనప్పుడు వారు తప్పకుండా సహాయం చేసి మనల్ని గట్టెక్కిస్తారని అనేకమైన సార్లు నమ్ముతూ ఉంటాం. కానీ జనులు ఎప్పుడూ కూడా మనము ఎంతైతే వారిని నమ్ముతామో అంతగా మనల్ని మోసం చేస్తూ ఉంటారు. మన యొక్క నమ్మికను వారు వమ్ము చేస్తూ ఉంటారు. మనము వారి మీద పెట్టుకున్న నమ్మికను, వారి మీద పెట్టుకున్న విశ్వాసాన్ని వారు ఎప్పుడూ కూడా ఒక చేతగాని వ్యక్తిగా మనల్ని చేసి, వారు మనకి అవసరమైనప్పుడు వారు తమ యొక్క చేతులను ఎత్తేస్తూ ఉంటారు. ఈ లోకంలో ఎవ్వరూ కూడా నమ్మదగిన వారు కాదు, ఏ వ్యక్తి కూడా నమ్మదగిన వ్యక్తి కూడా కాదు. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అవును కదా? ఈ లోకంలో మనము గొప్ప గొప్ప వారిని చూసి వారు మనకి సహాయం చేస్తారులే అని మనం అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు యవన బిడ్డలైతే, ఇదిగో వారు నాకు ఉద్యోగం ఇప్పిస్తారన్నారు కాబట్టి తప్పకుండా వారు ఉద్యోగాన్ని ఇప్పిస్తారు అని అనుకుంటూ ఉంటారు. చివరికి వారు మనకి ఉద్యోగం ఇప్పించరు కదా, వారు ఫోన్ కూడా ఎత్తరు. కానీ క్రైస్తవులైన యవన బిడ్డలు ఎప్పుడూ కూడా నిజమైన దేవుడు మనకున్నాడు. చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడో కీర్తనకారుడు వర్ణిస్తూ ఉన్నాడు. 5వ వచనంలో మనం గమనించినట్లయితే, నా ప్రాణమా దేవుడిని నమ్ముకుని మౌనముగా ఉండును, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట. ఆయనే
నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. చూడండి, ప్రాణమా, తన ప్రాణంతో చెప్తున్నాడు, ప్రాణమా నీవు దేవుని నమ్ముకో, మనుషులు నమ్ముకోవద్దు. చూడండి, దావీదు తన యొక్క తల్లిదండ్రులు మర్చిపోయారు, తన అన్నదమ్ములు మర్చిపోయారు, కానీ దావీదుని దేవుడు మర్చిపోలేదు. దావీదు దేవుణ్ణి మాత్రమే నమ్ముకున్నాడు. తన యొక్క కష్టములైనా, తన యొక్క నష్టములైనా, తన యొక్క సంతోషములైనా, తనకున్న బాధలైనా సరే దేవుని మాత్రమే నమ్ముకున్నాడు. కాబట్టి దేవుడు గొర్రెలు కాసుకోవలసిన ఒక గొర్రెల కాపురిని మనుష్యులను పరిపాలించే రాజుగా చేశాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు చూసారా. మనము దేవుని మాత్రమే నమ్ముకోవాలి. తన యొక్క నోటి మాట ద్వారా సృష్టిని శాసిస్తున్న ఈ యొక్క దేవుని మాత్రమే నమ్ముకోవాలి. దేవుని యందు మాత్రమే విశ్వసించాలి. అందుకని భక్తుడైన దావీదు చెప్తున్నాడు తన ప్రాణముతో, ప్రాణమా నీవు దేవుని నమ్ముకో, దేవుని నమ్ముకుని మౌనముగా ఉండు, ఆయన యందే నిరీక్షణ కలిగి ఉండు, ఆయన యందే నిరీక్షణ కలిగి ఉండు. ఎవరి యందు నిరీక్షణ కలిగి ఉండవద్దు, ఎందుకంటే ఆయన ఆశ్రయ దుర్గము, ఆశ్రయించదగిన దుర్గము, ఆయన రక్షణాధారము, రక్షణనిచ్చే ఒక ఆధారం, ఆయన ఎత్తైన కోట, అందరికంటే ఎత్తుగా ఉన్నవాడు. ఆయన కదిలింపబడరు. అలాగే నీవు ఆయన నమ్ముకున్నట్లయితే నీవు కూడా కదిలింపబడవు ప్రాణమా అని తన ప్రాణంతో చెప్తున్నాడు. అలాగే తర్వాత వచనంలో మనం గమనించినట్లయితే ఆయన బలమైన ఆశ్రయదుర్గము, ఆయనను నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. హల్లెలూయా! నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఎవరిని నమ్ముకుంటున్నావు? భక్తుడు చెప్తున్నాడు కదా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదండి, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆయన యందు నమ్మిక ఉంచాలి. అబ్రాము జీవితంలో కూడా మనం గమనించినట్లయితే, అబ్రామును దేవుడు పిలిచినప్పుడు, అబ్రాము నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి నీవు బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు, అదే మనమైతే నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ ప్రాంతమో నువ్వు చెప్పకుండా, అది ఎలా ఉంటుందో నువ్వు నాకు చెప్పకుండా నువ్వెందుకు నన్ను పంపిస్తున్నావు, ఈ ప్రాంతం ఇప్పటి వరకు బాగానే ఉంది కదా అని ప్రశ్న వేసేవారమేమో. కానీ అబ్రాము ఆ రీతిగా ప్రశ్న వేయలేదండి. అబ్రాము దేవుని యందు నమ్మిక ఉంచాడు. ఇదిగో నా దేవుడు గొప్పవాడు, ఆయన ఏ ప్రదేశానికి నడిపించినా సరే ఆ ప్రదేశం నాకు ఆశ్చర్యకరంగా ఉంటది, నాకు దీవెనకరంగా ఉంటది, అది నన్ను ఎంతో సంతోషపరిచే ప్రాంతానికే దేవుడు నన్ను నడిపిస్తాడని దేవుడు అబ్రాము యందు విశ్వాసం ఉంచాడు. అబ్రాము కూడా దేవుడి యందు విశ్వాసం ఉంచాడు. కాబట్టి అబ్రాము ఏ ప్రాంతానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడో ఆ ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. దేవుడు ఏ ప్రాంతానికి వెళ్ళమన్నాడో ఆ ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడతాడు. ఈ రోజున నీ జీవితంలో దేవుని యందు ఎప్పుడు నమ్మిక ఉంచుతున్నావు? శ్రమల్లోనే నమ్మిక ఉంచుతున్నావా? కష్టాల్లోనే నమ్మిక ఉంచుతున్నావా? లేకపోతే ఇతరులు నీవు దేవుని నమ్ముకున్నప్పుడు నమ్ముకుంటున్నావా? అలా కాదు, కానీ నీవు ప్రతిరోజు దేవుని యందు నమ్మిక ఉంచాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే ఆయన ఆరోగ్యములోను, రోగములోను, విశ్రాంతిలోను, పనిలోను, సంతోషములోను, శోకములోను, జయములోను, అపజయములోను, ధన సమృద్ధిలోను, పేదరికములోను, భద్రతలోను, ప్రమాదములోను, అన్ని సమయాల్లో ఆయన యందు మనం నమ్మిక ఉంచాం. ఈరోజు చాలా మంది మనుషులను నమ్ముతున్నారు, అధికారులను నమ్ముతున్నారు, రాజులను నమ్ముతున్నారు, లేకపోతే ధనాన్ని నమ్ముతున్నారు. ఇదిగో నేను ధనము సంపాదిస్తే నాకు ఏదో ఒక రకంగా ఉపయోగపడింది, నా ఆపదలో ఆ ధనమే నన్ను ఆదుకుంటది అని అనుకుంటున్నారు తప్ప, ఇదిగో దేవుని నమ్ముకుంటే తక్కినవన్నీ కూడా నా దగ్గరికి వస్తాయని వారు విశ్వసించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆ రీతిగా ఉండకూడదు. నీవు దేవుని యందు నమ్మిక ఉంచాలి. ప్రతిరోజు దేవుని యందు నమ్మిక ఉంచాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయము 32వ వచనంలో, లూకాసు వార్త 22వ అధ్యాయం 32వ వచనంలో మనం గమనించినట్లయితే, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. హల్లెలూయా! నీ నమ్మిక, సీమోను పేతురుతో చెప్తున్నాడు, సీమోను సీమోను 31వ వచనంలో, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును
పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు. అంటే దేవుడు కూడా అంటే మన నమ్మిక ఆయన మీద నుండి తప్పిపోకున్నట్లు ఆయన మన కొరకు దేవుడిని వేడుకుంటాడని దేవుని యొక్క వాక్య భాగం అనేది సెలవిస్తాను. మీకు నేను కొన్ని వచనాలని చూపిస్తాను, చూడండి. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనంలో, వారు నీకు మొరపెట్టిరి, విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయారు. అంటే దేవుని యందు మనం నమ్మిక ఉంచినట్లయితే మనం ఎన్నడూ కూడా సిగ్గుపడము. చూసారా? అంటే ఆయన మన యొక్క నమ్మికను వమ్ము చేయడు. ఈ లోకంలో మనుషులను చూసి మనం మనుషులను నమ్ముకొని, అధికారులు నమ్ముకొని, వీరు నాకు సహాయం చేస్తారులే అని వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అనేకమైన సార్లు వారు నీకు సహాయం చేయరు. అప్పుడు నువ్వు ఇతరులు ఎదుట సిగ్గుపడిపోవలసి వచ్చింది. కానీ నువ్వు దేవుని నమ్ముకున్నట్లయితే దేవుడంట నిన్ను సిగ్గుపడనివ్వడు. అలాగే కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనంలో, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. అలాగే కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నేను యథార్థవంతుడినే ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమయూ సందేహం పడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను, నేను నీ యందు నమ్మిక ఉంచున్నాను కాబట్టి నా కొరకు నీవు తీర్పు తీర్చుము అని భక్తుడైన దావీదు తన యొక్క కీర్తనలో రాస్తున్నాడు. అలాగే మనము చూడండి, ఈ యొక్క మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ 36 కాకుండా పై వచనాల్లో మనం గమనించుదాం. పై వచనంలో అక్కడ 25వ వచనంలో నుండి మనం చూస్తే, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఈ యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా ఇవేమీ చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడింది. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదును అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టిను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయ్యున్నదని గ్రహించుకుని, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగుగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచున్నావే, నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా అనిది. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయో ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానమై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ కనబడతాం. ఆమె 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగముతో చాలా బాధపడిపోతూ ఉన్నది. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఎంతో ధనము వేమి చేసింది, ఎంతో ధనము ఖర్చు చేసింది. ఇదిగో ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే తప్పకుండా ఈ రోగం నయమైందని అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అనేక రకాలైన వైద్యాలు చేయించుకుంది. కానీ తన యొక్క రోగం అనేది తగ్గలేదని. అంటే తను లోకానుసారంగా వైద్యులను నమ్ముకుంది, చివరికి వైద్యుల వల్ల కాలేదు. చివరికి యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చాడని, యేసయ్యని దగ్గరికి వెళ్తే యేసయ్య స్వస్థపరుస్తాడని అని ఎవరో చెబితే ఆ మాటను నమ్మి యేసయ్యని విశ్వాసించి అనేక మంది జనసమూహం ఉన్నట్టు చూచి చాటుగా వెళ్ళి యేసయ్య యొక్క వస్త్రాన్ని ముట్టింది. యేసయ్య వస్త్రం నేను ముట్టితే నేను బాగుపడతానని నమ్మిక, విశ్వాసం ఆమెలోనికి వచ్చిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె యొక్క నమ్మికను బట్టి, విశ్వాసమును బట్టి ఆమె యేసయ్య యొక్క వస్త్రాన్ని ముట్టగానే ఆమె స్వస్థపరచబడింది. యేసయ్య కూడా ఆమె వైపు చూసి, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పాడు. అంటే అమ్మా నీ యొక్క నమ్మికే నిన్ను స్వస్థపరిచింది. చూడండి, బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమని దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మనము 35వ వచనము కూడా మనం గమనించినట్లయితే, ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెడుతూ అన్రి. అయితే యేసు ప్రభువు ఒక మాట చెప్తున్నారు. చూడండి, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు,
యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరైనను తన వెంట రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి ఏడ్చుట చూచి ప్రలాపించుచునుండుట చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పారు. అందుకు వారు ఆయన అపహాసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టుకుని తలితాకుమి అంటే చిన్నదానా లెమ్ము అని చెప్పినప్పుడు ఆ చిన్నది లేచిందంటండి. చూసారా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు ఈ యొక్క సమాజ మందిరపు అధికారి లక్ష్య పెట్టినప్పుడు ఇతరులు అన్నారు ఆ చిన్న బిడ్డ చనిపోయింది అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు ఆ యొక్క సమాజ మందిరపు అధికారితో చెప్తున్నాడు, వారి మాట లక్ష్య పెట్టవద్దు, నీవు భయపడవద్దని తాను ఆ యొక్క ఇంటికి వెళ్ళి ఆ చిన్నదాన్ని లేపినట్లుగా మనం గమనించగలం. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఎవరి మీద నమ్మిక పెట్టుకుంటున్నావు? నీవు మనుషులు నమ్ముకుంటున్నావా? మనుషులు నీవు నమ్ముకోవటం వలన నీకు ప్రయోజనం ఏమీ కలగదు. వారు చివరికి నిన్ను మోసమే చేస్తారు. నువ్వు అనుకుంటావు వీరు నాతో చివరి వరకు ఉంటారు, నా బాధలను పంచుకుంటారు, నా బాధల్లో సహాయం చేస్తారు, నా ఇబ్బందుల్లో సహాయం చేస్తారు అని నీవు అనుకుంటున్నావేమో. కానీ వారు ఎన్నడూ కూడా నీతో ఉండరు. వారు ఏదో ఒక రోజు నిన్ను విడిచి వెళ్ళిపోతారు. చివరికి నీవు మోసపోయిన వ్యక్తిగా మార్చబడతావు. కానీ నీవు దేవుని నమ్ముకుంటే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నీవు దేవుణ్ణి విశ్వసించినట్లయితే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. నీవు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన యందు మాత్రమే నమ్మిక ఉంచు, ఆయన యందు మాత్రమే విశ్వాసం ఉంచు, ఆయన యందు మాత్రమే నీవు నమ్మిక ఉంచాలి. నమ్మిక ఏదో ఒక రోజు మాత్రమే కాదు. చాలా మంది కొన్ని రోజులు దేవుని యందు నమ్మిక ఉంచుతారు, విశ్వాసముతో ప్రార్థన చేస్తారు. కానీ సమస్య అధికమయ్యే వారి జీవితంలో విశ్వాసంలో పడిపోతున్న వారిగా ఉంటుంటారు. కానీ నీ జీవితంలో అలా ఉండకూడదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తాం. నమ్మిన వాని ఎడల ఈ సూచక్రియలు జరుగునని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తాం. ఏదో ఒక రోజు నమ్మటం కాదు, ఆదివారం వాక్యమైన తర్వాత కొంచెం సమయం నమ్మటం కాదు, ఆ రోజు మాత్రమే నమ్మటం కాదు. కానీ నమ్మిక ప్రతిరోజు దేవుని యందు ఉండాలి. ఎల్లప్పుడూ చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే నమ్మిక. అది ఎవరిని నమ్మాలంటే దేవుని నమ్మాలి. చూడండి, నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు నీవు మోసపోయావు అనే ఒక పాట ఉన్నది. నేను మీ కొరకు పాడి వినిపిస్తాను. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంత కాలము నీవు సాగిపోదువు, ఇలా ఎంత కాలము నీవు సాగిపోదువు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెనో, దైవ దర్శనం కోల్పోయెను. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెనో, దైవ దర్శనం కోల్పోయెను. నా యేసయ్యను నమ్మిన ఎడలా ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నా యేసయ్యను నమ్మిన ఎడలా ఉన్నత
ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంత కాలము నీవు సాగిపోదువు, ఐశ్వర్యము నమ్మి వెండి బంగారము ఆశించిన ఆకాను ఏమాయెను, అగ్నికి ఆహుతి ఆయెను. నా యేసయ్యను నమ్మిన ఎడలా మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. సుఖభోగము నమ్మి ధనాపేక్షతో పరుగెత్తిన గేహాజీ ఏమాయెను, రోగమును సంపాదించెను. నా యేసయ్యను నమ్మిన ఎడలా శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంత కాలము నీవు సాగిపోదువు. హల్లెలూయా. చూసారా, భక్తుడు ఎంత గొప్పగా రాశాడు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, ఇలా ఎంతకాలము సాగిపోవదు. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయను, దైవ దర్శనాన్ని కోల్పోయాడు. కానీ నా యేసును నీవు నమ్మిన యెడల ఉన్నతమైన బహుమానము నీకు నిశ్చయముగా ఉంటుంది. ఐశ్వర్యమును నమ్మి వెండి బంగారము నమ్మి ఆకాను ఏమైపోయాడు, అగ్నికి ఆహుతయ్యాడు. కానీ నీవు నా యేసును నమ్మిన యెడల మహిమైశ్వర్యము నీకు నిశ్చయం. సుఖభోగమును నమ్మి ధనాపేక్షతో పరిగెత్తిన గేహాజీ ఏమైపోయాడు, రోగమును సంపాదించుకున్నాడు. కానీ నా యేసును నీవు నమ్మిన యెడల శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమని. చూడండి, రెండవదిగా కూడా మనం కాబట్టి నా ప్రియమైన రెండవదిగా మనం ఎల్లప్పుడూ నీవు స్తుతి చేయాలని, స్తుతి దేవుణ్ణి స్తుతించాలి అని భక్తుడు సెలవిస్తున్నాడు. దేవుణ్ణి స్తుతించాలి. ఈ రోజున చాలా మందిని గమనించినట్లయితే దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండరు. దేవుడు చేసిన కార్యాలని, దేవుడు చేసిన మేలులను మర్చిపోయి వారు తమ ఇష్టానుసారముగా తిరుగుతూ ఉన్న వారిగా ఉంటూ ఉంటారు. కానీ నీవు దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు బలమైన కార్యములు చేస్తాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక రోజున ఒక స్త్రీ తన యొక్క భర్త మార్పు కొరకు అనేకమైన దినాల నుండి ప్రార్థన చేస్తుంది. అయితే ఆ యొక్క భర్త రక్షింపడలేదు. దేవుని యొక్క మందిరానికి వచ్చి దైవజనుల దగ్గర, అయ్యా నేను అనేకమైన సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాను, కానీ నా భర్త మార్పు చెందట్లేదు. అయినా దేవుడు ఏ కార్యం చేశాడు నా జీవితంలో ఈ కార్యము చేయటానికి అని చెప్పి ఇక నేను ప్రార్థనకు రాను అని పాస్టర్ గారితో చెప్తోంది. అయితే పాస్టర్ గారు, అమ్మా నీవు ప్రార్థనకు వస్తావా లేదనేది తర్వాత సంగతి, కానీ నీవు ప్రార్థన మానేసే ముందు నేను ఒక చిన్న పని చెప్తాను, ఆ చిన్న యొక్క పని చేస్తావంటే, అయ్యా సరేనయ్యా నేను మీ కొరకు చేస్తానని చెప్పి. అయితే నీవింటికి వెళ్ళి ఒక పెన్ను పేపర్ తీసుకొని నీవు రక్షింపబడిన నాటి నుండి దేవుడు ఏ కార్యాన్ని జీవితంలో జరిగించాడో ఆ
కార్యాలన్నిటినీ కూడా తలపోసుకొనుచు నీవు ఆ యొక్క కార్యాలన్నిటినీ పేపర్ మీద రాసి మరలా నా దగ్గరికి తీసుకునిరా, అప్పుడు నీవు మందిరం మానేస్తావా లేదనేది నీ ఇష్టం అని చెప్పినప్పుడు ఆ యొక్క స్త్రీ ఇంటికి వెళ్తూనే అనుకుంది, దేవుడు ఎన్ని కార్యాలు చేస్తుంటాడులే, మా అయితే 10 కార్యాలు చేస్తుంటాడు, అంతకన్నా ఎక్కువ కార్యాలు నా జీవితంలో చేయలేదులే అని అనుకుంటూ ఇంటికి వెళ్ళి ఒక పెన్ను పేపర్ తీసుకుని ఒక ప్రదేశంలో కూర్చొని ఒక్కొక్కటి రాస్తున్నది. ఒకదాని తర్వాత ఒకటి రాస్తుంది. దేవుడు చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని గుర్తు చేసుకుంటూ తలపోసుకొని ఒక్కొక్క కార్యాన్ని రాస్తుంది. 10 కార్యాలు, తర్వాత 20, తర్వాత 30 ఇలా రాస్తుంది. 50 దాటిపోయినాయి, 60 దాటిపోయినాయి, 70 దాటిపోయినాయి, 80 దాటిపోయినాయి, 90 దాటిపోయినాయి. తనకు తెలియకుండానే తన యొక్క కళ్ళ వెంట కన్నీరు అనేది వస్తుంది. అయ్యో ఎంత దౌర్భాగ్యాలని, దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తే నేను ఏ కార్యము దేవుడు చేశాడని దేవుణ్ణి దూషించానని వెంటనే మోకాళ్ళ మీద పడి తన తప్పును ఒప్పుకొని పరిగెత్తుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళి పాస్టర్ గారి దగ్గర చెప్తుంది, అయ్యా దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు, ఆ కార్యాలని నేను మర్చిపోయి దేవుడు నా భర్తను రక్షింపట్లేదు అని దేవుని దూషించానయ్యా, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు చెప్పాడు, అమ్మా సౌలు పాపులందరిలో కూడా ప్రధాన పాపి, దేవునికి వ్యతిరేకంగా తిరిగిన వాడు, కానీ దేవుడు సౌలును పట్టుకుని పౌలుగా మార్చాడు, నీ భర్తను కూడా రక్షిస్తాడు అని చెప్పినప్పుడు తాను దేవుణ్ణి స్తుతించుకుంటూ తన ఇంటికి వెళ్ళింది. కొన్ని రోజుల తర్వాత తన భర్త కూడా రక్షించబడ్డాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుని ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ ఉండాలి, దేవుని ఎల్లప్పుడూ కూడా మహిమపరుస్తూ ఉండాలి. చూడండి, ఈ రోజున చాలా మంది స్తుతించడానికి బాధపడిపోతున్నారు. మేమెందుకు స్తుతించాలి, మేమెందుకు దేవుణ్ణి మహిమపరచాలి అంటూ ఉంటారు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే చెప్తున్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను ఎవరైతే గణపరుస్తారో నేను వారిని గణపరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, స్తుతించడం వలన ఏం జరిగిద్దంటే, 1 యోబు గ్రంథం 1:21 మనం చూసినట్లయితే స్తుతి నష్టాలను ఆశీర్వాదకరాలుగా మార్చింది. చూడండి, యోబు గ్రంథము 1:21 భక్తుడైన యోబు చెప్తూ ఉంటాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చి తిని దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళను, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొను, యెహోవా నామము స్తుతి కలుగును గాక అని ఒక మాట చెప్తాడంటే, అంటే యెహోవా ఇచ్చాడు యెహోవా తీసుకున్నాడు అని ఒక మాట చెప్పినప్పుడు దేవుడు యోబుని 41 అధ్యాయాల పాటు పరీక్షిస్తాడు. అయితే యోబు దేవుణ్ణి స్తుతించిన కారణాన్ని బట్టి యోబు జీవితంలో 42 అధ్యాయాలు మనం గమనించినట్లయితే 42 అధ్యాయం 10వ వచనంలో మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను, మరి యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసాను. హల్లెలూయా. చూసారా, యోబు స్తుతించుటను బట్టి తాను పోగొట్టుకున్న దానికంటే తాను ఎంతో పోగొట్టుకున్నాడు. ఎంత పోగొట్టుకున్నాడో చూడండి, ఎంత పోగొట్టుకున్నాడంటే 42 అధ్యాయం 12వ వచనంలో యెహోవా యోబును మొదట ఆశ్రయించిన దానికంటే మరీ అధికముగా ఆశ్రయించను, అతనికి 14,000 గొర్రెలను అంటే 7,000 గొర్రెలను పోగొట్టుకున్నాడు ఒకే రోజు, 6,000 ఒంటెలు అంటే 3,000 ఒంటెలను పోగొట్టుకున్నాడు ఒకే రోజు, 1000 జతల ఎడ్లు అంటే 500 జతల ఎడ్లను పోగొట్టుకున్నాడు, 1000 ఆడుగాడులు అంటే 500 ఆడుగాడులను పోగొట్టుకున్నాడు. కానీ దేవుడు మరలా తిరిగి 2 యోబుకు అనుగ్రహించాడు. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, స్తుతించడం వలన ఏం జరిగిందంటే, మొట్టమొదటిగా నష్టాలు ఆశీర్వాదాలుగా మార్చబడతాయి. రెండవదిగా అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 25-26 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ పౌలు శీలలు అనే 2 వ్యక్తులు చెరసాల్లో వేయబడతారు. కానీ వారు ఆ మధ్యరాత్రి వేళ దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతున్నప్పుడు, దేవునికి కీర్తనలు పాడుతున్నప్పుడు దేవుడంట సంఖ్యలను తెంపివేశాడు. అక్కడ భయంకరమైన మహాభూకంపం కలిగింది. వారి యొక్క సంఖ్యలు మాత్రమే కాదు కానీ ఆ చెరసాల్లో ఉన్న వారి సంఖ్యలన్నీ కూడా తెంపబడ్డాయి. చూసారా, నీవు స్తుతిస్తున్నప్పుడు నీ సంఖ్యలు మాత్రమే కాదు, అంటే నీ యొక్క కట్లు మాత్రమే కాదు, నీ సమస్యలు మాత్రమే కాదు కానీ నీ చుట్టూ ఉన్న వారందరి సమస్యలు కూడా తీర్చబడతాయి. మూడవది మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో ఎరికో గోడలు కూల్చబడ్డాయి. స్తుతించినప్పుడు ఎరికో గోడలు కూల్చబడ్డాయి. వారు ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క పెద్ద ఎరికో గోడ చుట్టూ 6 దినములు రోజుకు ఒక మారు తిరిగారు. కానీ 7వ దినమున 7 మార్లు తిరిగి ఒక గొప్ప కేక వేశారు. అంటే స్తుతినాదం వినబడినప్పుడు దేవుడు దిగివచ్చి ఆ యొక్క ఎరికో గోడలను ఏమి ఇశ్రాయేలు ప్రజలు చేయకుండానే అవి ఒక ఎలా పడిపోయినంటే ఒక
పడిపోతున్న ఆ యొక్క గోడని మనం అలా చేత్తో నెడితే ఎలా పడిపోతాయో ఆ పెద్ద ఎరుకో గోడ, ఆ యొక్క ఎరుకో గోడ చాలా విస్తీర్ణమైనదండి. ఎరుకో పట్టణం చుట్టూ ఆ యొక్క రాజు ఎరుకో గోడను ఏర్పాటు చేశాడు. ఏ శత్రువులు కూడా ఎరుకులోకి రాకుండా ఆ ఎరుకో గోడను ఏర్పాటు చేశాడు. ఎరుకో గోడ మీద ఒకేసారి 2 రథములు పరిగెత్తగలిగిన విస్తారమైన ఎరుకో గోడ బలబల అంటే కింద పడిపోయింది. చూసారా, స్తుతించడం వలన ప్రాకారాలు పడగొట్టబడ్డాయి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తే నీ జీవితంలో అడ్డుగా ఏదైతే నీకు ప్రాకారముగా ఉందో, అడ్డుగా ఏదైతే ఉన్నదో ఆ ప్రాకారాలని దేవుడు పడగొడతాడు. 4వదిగా మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 19 నుండి 22 వచనం వరకు శత్రువులపై విజయం వచ్చింది. ఆ యొక్క గిద్యోను, అలాగే గిద్యోనుతో పాటు ఉన్న 300 మంది ఆ యొక్క సైనికులు, వారు ఒక చేత్తో బోర, ఒక చేతితోనేమో దివిటి అంటే కుండలో ఆ యొక్క అగ్నిని పెట్టుకుని వెళ్తున్నారు. ఎప్పుడైతే ఆ యొక్క గిద్యోను కేక వేశాడు, యెహోవాకు జయము, గిద్యోనుకు జయమని కేకలు వేసినప్పుడు ఆ 300 మంది సైనికులు ఎదురుగా ఉన్న శత్రు సైన్యం వారికి వారే పొడుచుకుని చనిపోయేటట్లుగా దేవుడు చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, చూశారు ఎంత గొప్ప దేవుడు ఆయన. నీవు కేకలు వేయాలి, జయము జయమని కేకలు వేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించినప్పుడు నీకు ఎదురుగా ఉన్న శత్రువులపై దేవుడు విజయాన్ని ఇస్తాడు. 5వదిగా మనం గమనించినట్లయితే 2వ దినవృత్తాంత గ్రంథములు 20వ అధ్యాయం 22-25 వచనంలో దోపుడు సొమ్ముని తీసుకుని వస్తుందని అక్కడ రాయబడింది. యెహోషాపాతు 3 సైన్యాల మీద దండెత్తినప్పుడు వారు సైన్యాన్ని జయించి, శత్రు సైన్యాన్ని జయించి, యెహోషాపాతు తనతో ఉన్న వారందరూ కూడా శత్రు సైన్యం దగ్గర ఉన్న ఆ యొక్క దోపుడు సొమ్మును తెచ్చుకున్నారు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో తప్పకుండా చేయవలసింది ఒకటి, నమ్మాలి. దేవుణ్ణి మాత్రమే నమ్ము. ఆయన ఎంతో గొప్ప దేవుడు అండి. మనం బైబిల్ గ్రంథాన్ని క్రమముగా చదివితే మనకు నమ్మిక అనేది పుట్టిద్ది, ఆయన యందు విశ్వాసం అనేది పుట్టిద్ది. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆది కాండంలో ఆదాము అవ్వలను తయారు చేయకముందు తన నోటి మాట ద్వారా సృష్టిని తయారు చేశాడు. తన చేతి ద్వారా ఆదాము అవ్వలను తయారు చేశాడు. వారి కొరకు ఏదేను తోటను ఏర్పాటు చేశాడు. తర్వాత నోవాహు కాలంలో దేవుడు 40 దినముల పాటు వర్షాన్ని కురిపించి నోవాహు కుటుంబం మాత్రము దేవుని యందు నమ్మిక ఉంచడాన్ని బట్టి వారి కుటుంబాన్ని కాపాడాడు. తర్వాత హానోకు దేవుని యందు నమ్మిక ఉంచి 300 సంవత్సరాల పాటు దేవునితో పాటు నడిచాడు. మరణము చూడకుండానే కొనుక్కోబడ్డాడు. అబ్రాము కూడా తన జీవితంలో దేవుని యందు నమ్మిక ఉంచి అబ్రాము విశ్వాసులకు తండ్రిగా ఏర్పాటు చేయబడ్డాడు. ఇస్సాకు కూడా దేవుని యందు నమ్మిక ఉంచాడు, 100 ఫలాన్ని పొందాడు. యాకోబు కూడా దేవుని యందు నమ్మిక ఉంచి ఇశ్రాయేలుగా పిలువబడి ఒక గొప్ప ఆశీర్వాదకరుడుగా మార్చబడ్డాడు. యేసేపు దేవుని యందు నమ్మిక ఉంచాడు. అలాగే మోషే దేవుని యందు నమ్మిక ఉంచాడు. చూడండి, మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడని దేవుని చేత సాక్ష్యం పొందాడు. మోషే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయటానికి దేవుని యందు నమ్మిక ఉంచాడు. చూడండి, మనం ఏదన్నా కొద్దిగా శ్రమ రాగానే దేవుని యందు నమ్మిక ఉంచలేము, కానీ అంత గొప్ప ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయటానికి మోషే దేవుని యందు నమ్మిక ఉంచాడు. అలాగే బండను కొట్టినప్పుడు నీరు వచ్చింది, బండతో మాట్లాడినప్పుడు నీరు వచ్చింది. అలాగే ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆకాశం నుండి మన్నా కురిపించబడాలని దేవుని ప్రార్థించాడు. ఇలా యెహోషువ జీవితంలో కూడా యెహోషువ దేవుని యందు నమ్మిక ఉంచి ముందుకు కొనసాగినప్పుడు ఎరికో గోడలు కూల్చబడ్డాయి. దానియేలు దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు సింహభూమిలోని తప్పించబడ్డారు. షడ్రకు మేషకు అబేద్నెగోను వారు నమ్మిక ఉంచినప్పుడు ఆ యొక్క అగ్నిగుండం నుండి తప్పించబడ్డారు. ఇలా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుని యందు నమ్మిక ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అలాగే 2వదిగా మనం ఎల్లప్పుడూ స్తుతించాలి. భక్తుడైన దావీదు అంటాడు తన యొక్క కీర్తనలో, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యాన్ని విన్నావు కదా, నీవు కూడా దేవుని యందు నమ్మిక ఉంచు. ఆయన నీ నమ్మికని ఎప్పుడూ కూడా ఒమ్ము చేయడు. 2వదిగా నీవు దేవుణ్ణి స్తుతించు. తప్పకుండా నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడి యొక్క చిన్న వాక్య భాగమును మన వినికిడిలో భద్రము చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల నాయన, నీకే స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు నీ యొక్క వాక్య భాగం ద్వారా మీరు మాతో స్పష్టంగా మాట్లాడారు. అవునయ్య, మా జీవితంలో అనేకమైన సార్లు నమ్మికలో పడిపోయే వారికి ఉంటూ ఉంటాం. నిన్ను నమ్మలేని వారిగా మనుషులు నమ్ముతూ ఉంటాం ప్రభా. చివరికి మోసపోతూ ఉంటాం. కానీ నిన్ను నమ్మితే నీవు మా జీవితంలో ఒక ఆశ్రయ దుర్గముగా, ఒక రక్షణ కవచముగా, రక్షణ కోటగా, మమ్మల్ని ఎన్నడూ కూడా సిగ్గుపడనీయని వాడిగా, ఒక ఉన్నతమైన స్థానంలో నిలిపేవాడిగా, మా జీవితంలో
ఆశ్చర్యమైన కార్యములు చేసేవాడిగా, మమ్మల్ని స్వస్థపరిచేవాడిగా, మా జీవితంలో సంతోషాన్ని ఇచ్చేవాడిగా నీవు ఉంటావని మీరు మాకు తెలియజేశారు. అలాగే మేము స్తుతించాలని మీరు చెప్పారు ప్రభా. ఎల్లప్పుడూ స్తుతించమని చెప్పారు ప్రభా. స్తుతిస్తే సాతాను పారిపోతాడు, కానీ కునికితే తిరిగి వస్తాడు. స్తుతించిన దావీదు ధైర్యముతో నింపబడ్డాడయ్యా. విశ్వాస వాక్కుతో గొలియాతును గెలిచాడు. అలాగే మా జీవితంలో కూడా దావీదు వలె స్తుతించేవారిగా, దావీదు వలె ప్రభా నిన్ను సన్నుతించేవారిగా మేము ఉండటానికి సహాయం చేయండి. మా జీవితంలో మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తున్నప్పుడు మా జీవితంలో మీరే బలమైన కార్యములు చేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలిగించుకోమనుకోవచ్చు. వింటున్న ఈ యొక్క బిడ్డలందరినీ కూడా మీరు దీవించి వారు నిన్ను నమ్మినప్పుడు వారి యొక్క నమ్మికను నీ వమ్ము చేయవు ప్రభా. నమ్మిన మానేయడలి సూచక్రియలు జరుగుతాయి అని సెలవిచ్చు. కాబట్టి వారి జీవితంలో సూచక్రియలు మీరే జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమనుకోవచ్చు. యేసుక్రీస్తు నమ్మకమైన నామలు అడుగుచు నామ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. తప్పకుండా ఈ యొక్క వాక్యాన్ని ఇతరులతో షేర్ చేయండి, ఇతరులతో పంచుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.